భార్య వేధింపులు తాళలేక బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడినటువంటి నేపథ్యంలో అసలు అతను బలవన్మరణానికి పాల్పడడానికి గల కారణం ఏంటి? నిజంగా ఈ అంశంలో భార్య తప్పుందా లేదా, అసలు ఈ కేసులో ఏం జరిగింది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. ఇటీవల బెంగళూరులో భార్య వేధింపులు తాళలేక ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణానికి అయితే పాల్పడ్డాడు. ఏంటి అసలు ఆ కేసులో ఏం జరిగింది? యాక్చువల్గా దేశవ్యాప్తంగా సంచలనమైన కేసు ఇది. కానీ యాక్చువల్గా ఇది తెలుసుకోవాల్సింది 2 తెలుగు రాష్ట్రాలు. కర్మ ఏంటంటే ఈ 2-3 రోజుల నుంచి, ఈవెన్ ఈ రోజు రేపు కూడా మోహన్ బాబు గారికి ఇంటి పంచాయతీ ఉంటే అందరూ అది కవర్ చేశారు. బట్ ఈ న్యూస్ మనకు అవసరం. బేసికల్లీ తెలుగు వాళ్ళే ఎక్కువ తెలుసుకోవాలి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మంది ఇది ఫేస్ చేశారు. ఇక్కడ అసలు ఏం జరిగింది ఆ కేసులో? ఇప్పుడు అతుల్ సుభాష్ అనే ఆయన ఉత్తరప్రదేశ్లో జాన్పూర్లో పుట్టాడు. అక్కడికి చెందిన ఆయన బెంగళూరులో ఉంటున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళ ఆవిడ లిఖిత సింఘానియా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, తన అసెన్షియల్లో పనిచేస్తుంది. కొన్నాళ్ళు సంసారం బాగానే సాగింది. తర్వాత వీళ్ళ మధ్యలో గొడవలు, ఇద్దరు విడిపోవడానికి సిద్ధమయ్యారు. గొడవలకు కారణం అనేకం, ఏదైనా కావచ్చు, వాటెవర్. విడిపోవడానికి సిద్ధపడ్డ తర్వాత సరే వాలంటరీగా విడాకులు తీసుకున్నారు. తను ఎప్పుడైనా భార్య విడిపోవాలనుకున్నప్పుడు భర్త దగ్గర ఏదో ఆశిస్తుంది. ఈ ఆశించాలని అనుకున్నప్పుడు పోలీస్ స్టేషన్లో వీళ్ళు పెట్టే కేసులు ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారంగా ఏంటో తెలియదు కానీ అప్పట్లో 499 ఉండేవి కదా, గృహహింస కింద నమోదు చేస్తారు. ఇప్పుడు భర్త నుంచి విడిపోవాలి అంటే ఎందుకు విడిపోతున్నావమ్మా అని అడిగితే, అయితే భర్త నపుంసకుడనో లేకపోతే సంసారానికి పనికిరాడనో చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటాడు, వాడు సైకో షాడిస్ట్ అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు, అత్తింటి వేధింపులు తాళలేకపోతున్నాడు, మా ఆయన మంచోడే కానీ అత్త మామ సైకోలని చెప్పేవాళ్ళు ఉంటారు, మరిది నా జాకెట్ చింపుతున్నాడు అనే వాళ్ళు ఉంటారు. ఇట్లా బోల్డ్ అని రకరకాల కేసులు పెడతారు. బట్ ఓవరాల్గా ఆ ఫ్యామిలీ మీద నిందలు వేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఈవిడ అన్ని కేసులు పెట్టింది. దాదాపు 9 కేసులు ఏదో పెడితే ఎప్పటి నుంచో ఈయన ఇప్పటి వరకు ఒక 50 కోర్ట్ అటెండింగ్స్ ఇచ్చాడంట. డిఫరెంట్ కోర్ట్స్లో డిఫరెంట్గా ఆవిడ కేసులు నమోదు చేస్తే జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. తర్వాత బెయిల్ పేసీలు ఇవి ఉంటాయి కదా, వాటి మీద ఎప్పుడు కోర్ట్ డేట్ ఉంటే వెళ్ళేవాడు. నెలకి ఇతనికి 26 డేస్ వర్కింగ్ డేస్ ఉంటే 4 డేస్ లీవ్స్ ఇచ్చేవాళ్ళు. 6 డేస్ లీవ్స్ ఉండేవంట. ఈ 6 డేస్ లీవ్స్ ఉన్నా కూడా నెలకి కనీసం 14 to 15 డేస్ ఈయన కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. వాళ్ళు కూడా డేట్లు వెంటనే ఇస్తున్నారు. నాకు ఇదేం అర్థం కావట్లేదు ఏంటిదని చెప్పేసి తను చచ్చిపోవాలనుకున్నాడు యాక్చువల్గా. కానీ బేసిక్గా నేను చేస్తేనే ఈ ప్రాబ్లంకి సాల్వ్ ఉండదు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అని చెప్పేసి తన ప్రాబ్లం అంతా ఒక 24 పేజెస్లో రాసి, సూసైడ్ నోట్ విత్ 24 పేజెస్ రాసి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. అయినప్పటికీ కూడా తన ల్యాప్టాప్లో తన ప్రాబ్లం అంతా రికార్డ్ చేసుకున్నాడు. అండ్ పక్క ప్రణాళికతో చనిపోయాడు యాక్చువల్లీ. ఎలా అంటే ఫస్ట్ తన క్రెడిట్ కార్డ్ బిల్స్ అన్ని సెటిల్ చేసేసాడు, ఏది ఉండొద్దు అని. ఫోన్, ల్యాప్టాప్ పాస్వర్డ్స్ తెరిచి ఉంచాడు, పాస్వర్డ్స్ ఏం పెట్టలా. అంటే నెక్స్ట్ ఎవరైనా తన మరణానంతరం చూస్తే తనకు అన్నీ తెలియాలి అని. కార్ కీస్, బైక్ కీస్ ఫ్రిడ్జ్ మీదే పెట్టాడు నీట్గా. అండ్ మిగతా వాళ్ళకి ఎవరికైనా చిల్లర సెటిల్మెంట్స్ ఉంటే అన్నీ చేసేసాడు. ఇంటద్దె కట్టేశాడు, వేరే బిల్స్ అన్ని క్లియర్ చేసుకున్నాడు. ఈవెన్ ఎలక్ట్రిసిటీ బిల్ కూడా క్లియర్ చేసేసి తను ఇంకా ఇప్పటి వరకు తను దేనికి తన బాధ్యత వహించకుండా, అంటే లైక్ ఇది వదిలేసిపోయాడే అనుకోకుండా అన్ని క్లియర్ చేసేసి చావాలి అనుకున్నాడు. తను సూసైడ్ నోట్ చూసిన వాళ్ళందరికీ కూడా చాలా బాధేసింది. దేశవ్యాప్తంగా సంచలనం అన్నమాట ఇది. ఈవిడ వేధింపులు ఏంటంటే, భార్య భర్తను వదిలేసి విడిపోవాలనుకుంటే పర్వాలా, కొంతమంది గృహహింస కేసు పెట్టి విడిపోతున్నారు. అది కోర్టులో తేల్తా వస్తుంది, ఒక డేట్ ఉంటుంది దానికి, ఎప్పుడు అటెండ్ అవుతూ ఉంటారు, వాళ్ళ ఇష్టం. భరణం కింద ఈవిడ నెలకి 2 కోట్లు డిమాండ్ చేసింది. నెలకి 2 కోట్లు ఈవిడకి ఇస్తా, వెళ్ళినప్పుడల్లా జర్నీలు పెట్టుకొని రోజు, అంటే ఇప్పుడు 12 జర్నీలు విత్ 12 డేట్స్. 12 డేట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు వేరే ఊర్లో ఉంటే మనం రాత్రి బయలుదేరుతాం, నెక్స్ట్ డే చూసి మళ్ళీ రాత్రి వస్తాం. 2 డేసే వేస్ట్ అవుతుంది. తను 4 రోజులు 5 రోజులు ఆఫీస్కి అటెండ్ అవుతున్నాడు. అక్కడేమో అటెండెన్స్ తక్కువ, శాలరీ సరిగ్గా రావట్లా. తనది మంచి జీతమే, కానీ తను అటెండెన్స్ ఇవ్వక జీతం తగ్గ వస్తుంది. వాళ్ళు కూడా తీసేసే రేంజ్లోనే ఉన్నారు. మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పటికి కూడా
వర్క్ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది, ఈ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. ఇక్కడ నుంచేమో నెలకి ఇంత రావాలి, ఆవిడ డబ్బులు రానప్పుడల్లా కోర్టులో కేసు వేస్తూ ఉండేది, నాకు మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి. వాళ్ళ నుంచి ఫోన్ కాల్స్ ఇవన్నీ చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. చాలా ఇప్పుడు నెలకు 2 కోట్లు ఆవిడకి భరణం ఇచ్చే పని అయితే అసలు అతని దగ్గర నిజంగా 2 కోట్లు ఉంటే అతను అద్దెంట్లో ఎందుకు ఉంటాడు? అతనే ఇల్లు కొనుక్కొని ఇంట్లో లేవు, తన దగ్గర లేవు. తను మంచి జీతమే అంటే లైక్ 18 lakhs ప్యాకేజ్, 20 lakhs ప్యాకేజ్లో నెలకు మహా అయితే 2-2.5 లక్ష తనకు వచ్చేది. ఈవిడ నెలకు 2.5 లక్షలు వచ్చే వ్యక్తి నెలకు 2 కోట్లు ఎలా ఇస్తారని ఆమె భరణం వేసింది. ఇవ్వలేవాడు, అందుకే ఇవ్వలేదు. దాని దగ్గర బాగా ఆస్తులు ఉంటాయి, ఎక్కడి నుంచి అన్న నాకు అనవసరం, నువ్వు తేవాల్సింది. అప్పటికి ఒక 1.60 crore ఎంతో ఒకసారి ఇచ్చాడంట. ఇంకా నేను ఇవ్వలేను అని చెప్పేశాడు. నో, నాకు నెలకి 2 crore కావాలని చెప్పి తను ప్రతిసారి వెళ్ళి డిమాండ్ చేసింది. అంటే అదేం క్యాలిక్యులేషనో, వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో కూడా నాకు అర్థం కాల. ఇప్పుడు మెయింటెనెన్స్ అంటే ఆయన స్టేటస్ని చూసి ఇంతని భార్యకి వెళ్ళాలి, పిల్లలు ఉంటే ఇంతని పిల్లలకి వాళ్ళని తీర్పులు ఉంటాయి. కానీ ఈవిడ డిమాండ్ ఇంకా తీర్పులు రాలా, ఖచ్చితంగా ఇవ్వాలన్న తీర్పులు అయితే రాలా. ఈవిడ డిమాండ్ చేస్తుంది పోలీస్ స్టేషన్కి, నాకు ఇవ్వట్లేదు మెయింటెనెన్స్, నాకు ఇవ్వట్లేదు. ఆ కోర్టుల చుట్టే తిరుగుతున్నాడు పాపం, ఇటు ఆఫీసు అటు కోర్టులు, ఇటు ఆఫీసు అటు కోర్టులు తిరుగుతా ఉన్నాడు. ఆ పోలీసులు కూడా ఫోన్ చేసి మీ ఆవిడకి డబ్బులు అనడమే కానీ వాళ్ళు చెప్పట్ల, పంచాయతీ తేల్చట్ల. యాక్చువల్గా చెప్పాలంటే చాలా పెద్ద అన్యాయం ఇది. 2 crore ఇట్స్ నాట్ ఏ జోక్ ఫర్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఈవిడేం చెప్తుంది, తనకు బాగా ఆస్తుంది, బాగా వెనకేసుకున్నాడు, నాకు ఖచ్చితంగా ఇవ్వచ్చు అంటే ఒకేసారి నేను కూడా ఎక్కువ డిమాండ్ చేయట్లా, ఇంత 100 కోట్లు నాకు ఇవ్వండి అని చెప్పేసి. నేను అడిగేది నెలకు 2 కోట్లు అని అడుగుతుంది. కానీ ఆమెని నెలకు 2.5 లక్ష శాలరీ వచ్చే ఒక వ్యక్తి నెలకు 2 కోట్లు ఎలా తనకి భరణం కింద పే చేస్తాడనేది 100% కానీ లేదంటే కోర్టులు కానీ దాని గురించి అసలు అంటే ఆలోచించలేదా? కోర్టు అయితే 100% ఆలోచిస్తుంది, ఈవిడకే చివాట్లు పెడుతుంది. మరి నన్ను అడిగితే పోలీసు వాళ్ళు కూడా ఈవిడకే చివాట్లు పెట్టాలి. ఎగ్జాక్ట్లీ. ఇంకా సమాజం కూడా యాక్చువల్గా ఇవన్నీ అనాలి, కానీ ఈవిడ్ని ఏమి అనట్లేదని చెప్పి ఆయన వాపోయి రాసుకున్నాడు. ఏమీ అనట్లేదంట ఆవిడ, ఎవరు క్వశ్చన్ చేయట్లా. అయినప్పటికీ కూడా నేను ఇచ్చేస్తున్నాను, నువ్వెందుకు ఇస్తున్నావా అని చాలా మంది కామెంట్స్ కూడా నువ్వు చూడు, అసలు నువ్వెందుకు ఇవ్వాలి వీళ్ళకి, సేమ్ ఇవే క్వశ్చన్స్. తను అలా డిమాండ్ చేసింది, లిఖిత సింఘానియా అంట. మరి ఆవిడ ఎందుకు అట్లా డిమాండ్ చేసిందో తెలియదు, ఇతని దగ్గర ఏం చూసిందో తెలియదు. భర్త నపుంసకుడు అని చెప్పింది, అండ్ నెక్స్ట్ వాడు సైకో వేధించేవాడు అని చెప్పింది. మరిది మీద కేసు పెట్టింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద కేసు పెట్టింది, వాళ్ళందరూ కూడా నన్ను హింస పెడుతున్నారని పెట్టింది, అత్తింటి వేధింపులు ఇవన్నీ పెట్టేసింది, ఎన్ని సెక్షన్స్. మళ్ళీ చీటింగ్, నన్ను నా దగ్గర నుంచి కూడా కట్నం కింద చాలా తీసుకున్నాడు అని చీటింగ్ కేసు పెట్టింది. ఆవిడ లెక్కలు ఏంటంటే ఇతన్ని పెళ్లి చేసుకునే టైంలో తను వాళ్ళ నాన్న ఎక్కడో ల్యాండ్ అమ్మాడంట. ఆ ల్యాండ్ వాల్యూ ఇప్పుడు దానికి 5-6 ఏదో అయ్యింది సంథింగ్. అది ఉండుంటే మేము ఇప్పటికి బాగా మంచి వ్యాపారం చేసుకొని మా నాన్న బాగా ఉండేవాడు, వీడి వల్ల వాళ్ళకి ఆ డ్యామేజ్ అయింది, ఇట్లా ఏమేమో క్యాలిక్యులేషన్స్ వేసేస్తుంది. ఇన్ని క్యాలిక్యులేషన్స్ పాపం అన్నీ రాసుకొచ్చాడు 24 పేజెస్లో, ప్రతిదీ రాసుకొని నీట్గా అన్నీ సర్దేసి అందరికీ చెప్పేసి తను చాలించాడు. ఇది చూసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ MEN2 అనే ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. MEN2 అప్పట్లో Me2 ఉద్యమం పెట్టారు కదా, అట్లా MEN2 ఉద్యమం వచ్చేసరికి చాలా మంది ఆలోచిస్తున్నారు. అంటే గృహహింసని ఇప్పటిదాకా మహిళలు పెట్టడం అంటే ఈ భరణం అనేది నిజంగా చాలా కుటుంబాల్లో చిచ్చు పెడుతూ ఉంది. అంటే వాళ్ళ ఆర్థిక స్థోమతకు మించి లేదా వాళ్ళ సంపాదనకి మించి ఇప్పుడు కొంతమంది భార్యలు భరణం అడుగుతున్నటువంటి నేపథ్యంలోనే అది ఆందోళన కలిగించేలాగా కొంతమంది పురుషులు ఫీల్ అవుతున్నారు. అందుకే వారు బలవన్ మరణానికి కూడా పాల్పడుతున్నారు అనేటువంటి వార్తలను కూడా చూస్తున్నాం మనం. ఉన్నాయి. వీళ్ళకుండే ఆన్సర్స్ చెప్పనా కోర్టులో, వీళ్ళు పోరాడే ఆన్సర్స్. నా పెళ్ళప్పుడు 10 ఏళ్ల క్రితం వాళ్ళు పెట్టినప్పుడు అంట ఆ బంగారం వాల్యూ అప్పుడు 2 లక్షలు అండి, ఇప్పుడు దాని వాల్యూ పెరిగింది. సో నాకు అంత ఇవ్వాలి, ఆ వాల్యూ ఇవ్వాలి. అప్పుడు నేను మా నాన్న ల్యాండ్ అమ్మేసి ఇస్తే ఇప్పుడు దాని వాల్యూ పెరిగింది. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం బంగారం ఎంత 28 తులానికి, ఇప్పుడు 78 అవ్వాలా? ఆ లెక్కలో వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఇది అథెంటికే కదా, నేను అడగడంలో తప్పే ఉందని వీళ్ళు అంటుంటే ఆ పోలీసులు కూడా అవును కదా కరెక్ట్ అంటున్నారు. ఇప్పుడు ఆవిడ మీద పోలీసులు అయినా కేసు నమోదు చేశారు లేదా? మరి పోలీసులు ఆవిడ మీద ఏమీ పెట్టలా, ఇప్పుడు కూడా అయ్యిందో లేదో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆయన మరణ వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కూడా ఆవిడ మీద పోలీసులు కేసు నమోదు చేయలేదా? మరి ఆయన మరణ వాంగ్మూలం ఇచ్చినా కూడా ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఆవిడ మీద కేసు పెట్టలే. ద రీజన్ ఆల్రెడీ వీళ్ళందరి మీద గృహహింస మీద ఆవిడ కేసు పెట్టుంది.
వీళ్ళేమో పోరాడట్లా, వీళ్ళు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అంటే ఇట్లాంటి ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. అంటే ఈ అవగాహన లేక, ఈ కరెక్ట్ ఈ సెక్షన్స్ అవగాహన లేక, ఇవి తెలియక చాలామంది ఇలాగే ఉన్నారు. కొంతమందికి అది తెలియని కూడా తెలియదు. కోర్టులు కేసులు ఇవేవి వాళ్ళు వేస్తారు, పోలీసులు రమ్మంటే వెళ్తారు, కోర్టుకి వేస్తే వెళ్తారు, జైలుకి వేసినా వెళ్ళి వస్తారు. పరువు తక్కువ ఫీల్ అయ్యి కూడా చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అమ్మో ఈడు జైలుకి వెళ్ళి వచ్చాడంట అని. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ఇట్లాంటి పురుషులని కాపాడాలి అని చెప్పేసి మెంటూ ఉద్యమం రేజ్ అయింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.